మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, కొత్త బీత్తల రోజా పువ్వులు వేసుకుంది, ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు. సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చాడు తెలుగుదేశం నుండే, మళ్ళీ ఇట్టపోయి ఆడ ఉంది. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పాట పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా? నీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? థర్డ్ జెండర్ అంటారు. వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు. బస్సు కలిసాను, ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు. అంతకన్నా నీచగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆ పొద్దు ఏడ్చలే, దీనికి ఏడుస్తాను నేను. తప్పు, వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతా మీకు. నాకు తెలియదు తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్సి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారులే? పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదే, బస్సు నిలబెట్టించినట్టు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, ఇప్పుడు 6 లక్షలు పోతుంది. మీరు చేతగా నా కొడక్కల్లారా అంటారా? ఏపిస్తారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కలిసిపో. వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గులేనా? 16,000 మంది వచ్చినారు ఆడపిల్లలు. ఏమనంటే తురుకోలోనేమో హిజాబ్ చేయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలన్నా. వీళ్ళతో మన మొగాలు బయటికి రాకూడదు, అంతే కదా? ఆ తురుకోల మొగాలు చూడాలి మీరు. టీ అంట. లే కోవిడ్ వచ్చినప్పుడు ఏం పెట్టుకోండి మీరా? వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటున్నారు. మీకేమి రద్దా? వాళ్ళ మొగాలు వాళ్ళ మొగాలు అయితే తీయాలా, మీ మొగాలేమో ఇంట్లో కూర్చోాల. మళ్ళీ ఆడింగలని వస్తుంది అనకూడదు. థర్డ్ జెండర్ కన్నా తక్కువ అనకూడదు. ఏం చేస్తున్నారు? బస్సు కాల్చ అయిపోయింది. ఏమైంది? వస్తుంది రిలే. అది మా డ్రైవర్కి ఇచ్చిందే. ఎందుకంటే కోర్టులో ఉంది, జనవరికి వస్తే. నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తా అంటే. ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి, ఒక జీవితం నాశనం చేసినారు. ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ కన్నా తక్కువ. థర్డ్ కు నా కొడుకులు పాపం అంతా రాండ్రా. నాకు శివాలయం పడిపోయిందిరా, చేపిస్తానంటరా. వెంకటేశ్వర స్వామి పడిపోయిందిరా, చేపిస్తానంటరా. పెద్ద పొప్పూరులో అశ్వర్థం చేపిస్తానంటరా. దమ్ముంటే రాండ్రా నా కొరా. రాండ్రా రేపు రండి, శివాలయం చూపిస్తా. 4 కోట్లు 3 కోట్లు అవుతుందిరా. గవర్నమెంట్ 80 లక్షలు ఇచ్చింది. 650 సంవత్సరాలు గుళ్ళురా. గలీజ్ నా కొడకల్ నా కొడకలారా. మీరు ఆడవాళ్ళు చూస్తున్నారండి, ఆ తుర్కోలు ఎర్రగా ఉంటారని వాళ్ళు చూడాలనుకున్నారా? మీరు ఏరా వాళ్ళు పెట్టుకుంటే సిగ్గులేరా? లేనటువంటి ఏం చేసినారు? తాడిపత్రి నా కొడకలు మేము శాఖలు ఉన్నాయి కదా ఇక్కడ. ఏం చేసినారా? 1 రూపాయి ఖర్చు పెట్టినారా? దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు, మీ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు. ఆయనకి మా వాళ్ళేమో లోపల ఉన్నారంట. ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు ఏమో తీయాలంట, ముఖం చూడాలి. వాళ్ళ మీరు ఆచారం రా. నాకు చేయడు, రేపు సంక్రాంతి చేయడు రా. నా కొడకలు న్యూ ఇయర్స్ అంట చేయకూడదు. ఆడవాళ్ళు బయటికి రాకూడదు. మీరు ఎట్లా ఆడవాళ్ళు రానిలే కొంచెం నా కొడ అదే కొంచెం థర్డ్ జెండర్ తక్కువ నా కొడుకులు అదేమని ఉంటే
ఏమని ఉంటే చేయండి రేపు శివరాత్రి వస్తుంది, రాడ్రా రేపు సంక్రాంతి వస్తుంది, రాడ్రా నా కొడగల నవరాత్రి వస్తుంది అంటే ఎవరు ఎంజాయ్ చేయకూడదు ఊర్లో. వాళ్ళంటే ఇంట్లో కూర్చోాలంటే వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట. అదే కదా మీకు చెప్పేది. ఎందుకు మీకంట చూడండి మీ గురించి మాట్లాడదు కూడా సిగ్గుచేట. కంప్లైంటా సుమోటో కేసు కట్టుకోలేరా? నాకు మీ మీద నమ్మకం లేదు, అందుకే నేను కేసు తలుచుకోలే. పట్టకపోయి కేసు రాపించుకోండి. నేను వద్దంటే మళ్ళీ రాపియాలంటే వద్దు కేసు అని. సుమోటో కేసు కట్టి చేసుకోండిరా, లేదా సుమోటో కేసు కట్టకూడదా? మీ మీద నమ్మకం ఉంది నాకే. న్యాయపరంగా ఉంటే నమ్మకం ఉంటుంది. ఎస్పీ గారు నమస్కారం. నాకైతే కేసు వద్దండి, నాకేం కాదు. 6 ఏళ్లే ఆ బస్సులో నిలబెట్టి ఏమైంది? నాకేం కాలేదు. నీ చేతనైతే పోలీస్ చేతనైతే కేసు ఇచ్చినా ఒకటే, ఈగమైనా ఒకటే. ప్రూవ్ చేయండి. నీ చేతనైతే. మీరు ప్రూవ్ చేయలేరు, మిమ్మల్ని మళ్ళీ చాలా అనాల ప్రూవ్ చేస్తారా? ఏమంటే ఎస్పీ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రూవ్ చేస్తారా? చేత కాదని నేను వద్దనుకోండి కేసు. కానీ బోలెడని మిస్ కాల్స్ అనమాట వాట్సాప్ ఓపెన్ చేయగానే. సో ఆయన ఎవరో ఒక పెద్ద మనిషి, వయసు అయిపోయిన ఆయన నా గురించి చాలా పచ్చి పచ్చి బూతులు మాట్లాడుతూ కనిపించారు. ఆయన సంస్కారవంతమైనటువంటి భాషకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా మీద కేసు కూడా ఫైల్ చేశారట, మరి నాకైతే తెలీదు. ఒకవేళ మహిళల సంరక్షణ గురించి నేను మాట్లాడడమే నేరంగా భారతదేశంలో పరిగణించబడితే అలాంటివి మరికొన్ని 10 కాదు 100 వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మీద 100 కేసులు ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే దయచేసి పెట్టుకోవచ్చు. నాకు ఎలాంటి అబ్జెక్షను లేదు. మహిళల మానం, మహిళల ప్రాణం మహిళలకే ఇంపార్టెంట్ కానప్పుడు నేను దాని మీద స్పందించడానికి పదే సిద్ధంగా ఉన్నాను. 1000 కేసులు పెట్టినా నేనైతే వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా ఉంటాను. ఆయన పెద్ద మనిషి మాట్లాడిన భాష చాలా చాలా గొప్పగా ఉంది. వాళ్ళ తాడిపత్రి మహిళలు పతివ్రతలు, పక్క ఊర్లో ఉన్న వాళ్ళందరూ పతితలు అని మాట్లాడిన ఆయన గొప్ప భాషకి, గొప్ప సంస్కారానికి, అలాగే తాడిపత్రిలో ఉండే ప్రతి పతివ్రతకి, వారిని సమర్థిస్తున్నటువంటి ప్రతి పురుషుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కాకపోతే ఆ ఊరి మహిళలకు కానీ ఆ ఊరి పురుషులకు కానీ పాపం వాళ్ళు ఏమి అనలేదు నన్ను. ఈయన చెప్పారనమాట మా ఊరి మహిళలు అని చెప్పేసి. సో మరి నేను కూడా మహిళే కదా, నేనేమన్నా ఒక్క బూతు మాట మాట్లాడడం జరిగిందా? పోనీ ఆ పెద్ద మనిషి పేరైనా తీయడం జరిగిందా? అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నేను తెల్లారి చూసే వరకు కూడా ఆడేదో జేసీ పార్క్ అన్నానా, జేసీ పార్క్ ఆయన కట్టించుకున్నదన్న సంగతి కూడా నాకేం తెలుసు. మరి ఏమీ తెలియకుండా ఎలా మాట్లాడతాం మా ఊరి చరిత్ర అని అంటున్నారు. తాడిపత్రే కాదు, ప్రతి ఊరికి ఓ గొప్ప చరిత్ర ఉంటుంది. తాడిపత్రి గొప్ప చరిత్ర అన్నది హిస్టరీకి సంబంధించింది అయితే, గాంజా, సిగరెట్టు, మందు, డ్రగ్స్ అన్నవి నేర చరిత్రలకు సంబంధించినవి. కాబట్టి నేరానికి ఊరి యొక్క చరిత్రలకు సంబంధం ఉండదు. అలాగే తాడిపత్రి నుంచి ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ నథింగ్ బట్ సినిమా యాక్టర్స్. వాళ్ళు కూడా, వాళ్ళకి ఎంత క్రేజ్ ఉందో వీళ్ళకి కూడా అంతే క్రేజ్ ఉంది ఇప్పుడు సమాజంలో. మరి తెర మీద కనిపించే వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్లు అని ఆయన అన్నారు. కాబట్టి దయచేసి తాడిపత్రి నుంచి ఎవరెవరైతే తెర మీద కనిపిస్తున్నారో, భవిష్యత్తులో సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నారో, అమ్మ దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, ఎవరు రావద్దు. సినిమా ఇండస్ట్రీలో కేవలం ప్రాస్టిట్యూట్లు మాత్రమే ఉంటారు. మీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్లు తెర మీద కనిపించే మహిళలందరూ క్యారెక్టర్లెస్గా ఉంటారు, చాలా చాలా తప్పుగా ఉంటారు, గబ్బు గలీజ్ పనులు చేస్తుంటారు. కాబట్టి తాడిపత్రిలో ఉన్న వాళ్ళ మహిళలందరూ కూడా పతివ్రతలు. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా తెర మీద కనిపించొద్దు. మీ అందాలు కానీ, మీ యొక్క ఆలోచనలు కానీ, మీ యొక్క రూపాన్ని కానీ కేవలం పెళ్లి వరకు మీ అమ్మా నాన్నలతో ఉంచి పెళ్లి తర్వాత మీ భర్తకి సమర్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ తాడిపత్రిలో ఉండే మహిళలకు స్వేచ్ఛ కావాలి. డీజే కొట్టుకోవాలి, 1 o'clock వరకు డాన్సులు చేయాలి, స్వతంత్రం కావాలి, అన్నీ కావాలి. ఏదైనా సరే ఆ ఊర్లోనే జరగాలి. కాబట్టి ఆ ఊరి వరకే ఉంచుకోండి. దయచేసి ఎవరెవరైతే భవిష్యత్తులో తాడిపత్రి నుంచి సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారో, ఐఎమ్ రిపీటింగ్, భవిష్యత్తులో ఎవరెవరైతే అమ్మాయిల సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నారో, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలి అనుకుంటున్నారో, లేకపోతే సీరియల్ యాక్టర్లు అవ్వాలనుకుంటున్నారో, మోడలింగ్ అవ్వాలనుకుంటున్నారు, దయచేసి రావద్దమ్మా. సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ప్రాస్టిట్యూట్స్
కాబట్టి తెర మీద కనిపించేటటువంటి అంశాన్ని మీరు వెనక్కి తీసుకొని తాడిపత్రిలో పవిత్రంగా బతకాలని చెప్పేసి తాడిపత్రి మహిళలకి, వారి యొక్క అన్నదమ్ములకి, తల్లిదండ్రులకి, భర్తలకి, బాయ్ ఫ్రెండ్స్కి అందరికీ నా మనవి, జేసీ గారి మాట వినండి. తెర మీదకి ఎవ్వరూ మహిళలు కనిపించవద్దు. మీరు ఏ పార్టీలు చేసుకున్నా, ఏ డీజేలు కొట్టుకున్నా, ఏ అర్ధరాత్రి వరకు ఎగిరినా, ఏ స్వతంత్రాన్నైనా సరే తాడిపత్రిలో మాత్రమే చేసుకోండి. మీరు ఎప్పటికీ పతివ్రతల్లాగా ఉండాలని, బయట ఊర్లలో ఉండేవాళ్ళు ఎవరు పతివ్రతలు కాదు, పతితలు అని చెప్పేసి, అందులోనూ సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ప్రాస్టిట్యూట్లు కాబట్టి, నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నానే ఆయన అలాంటి పదజాలాన్ని ఉపయోగించారు. చాలా సంతోషం పెద్ద మనిషి గారు, చాలా చాలా సంతోషం అండి. అయితే జేసీ అస్మిత్ రెడ్డి గారు తాడిపత్రి ఎమ్మెల్యే అంట. ఆయన గురించి నేను బాగా విన్నాను. ఇస్ వెరీ యంగ్స్టర్, వెరీ నైస్ పర్సన్, చాలా పొలైట్గా మాట్లాడతారట. కాకపోతే సొంత తండ్రి అంత దారుణంగా మాట్లాడుతుంటే ఆయన కూడా ఖండించలేని పరిస్థితుల్లో ఉండింటారు. కాకపోతే మీకు కూడా సినిమా ఇండస్ట్రీలతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అస్మిత్ రెడ్డి గారి వాళ్ళ బ్రదర్కి అయితే సినిమా ఇండస్ట్రీతో చాలా మంచి సాన్నిహిత్యాలు ఉన్నాయి. కాబట్టి మీకు కూడా బయట మీ తండ్రి గారు మాట్లాడినటువంటి భాష మీరు మాట్లాడరు అని కూడా నేను వినడం జరిగింది. ఏదైతేనేమి జేసీ గారికి సమర్థిస్తున్నటువంటి సైకోపాత్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేనైతే భయపడట్లేదు. భయం అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఎందుకంటే పుట్టడం సహజం, మరణించడం కూడా సహజం. మధ్యలో జరిగేవన్నీ మన కర్మల్ని బేస్ చేసుకునే ఉంటాయి. కాబట్టి నన్ను మీరు కిడ్నాప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే మీరు చెప్పినటువంటిది ఏదైనా మర్డర్ చేస్తారంటే కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే నా తలరాతలో ఏం రాసి ఉంటే అది జరుగుతుంది తప్ప నా తలరాతలో రాయింది ఏది జరగదు. ఒక కృష్ణ ప్రేమికురాలుగా చెప్తున్నాను, నేను రాజ్యాంగబద్ధంగా చాలా చక్కగా మాట్లాడాను. మహిళల స్వేచ్ఛ గురించి, స్వతంత్రం గురించి, సేఫ్టీ గురించి మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాను. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే చాలా చక్కగా మహిళలకు స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం కావాలి, మహిళలు ఇంట్లో కూర్చోకూడదు అని చెప్పి ఒక మహిళనైనా నన్ను అమ్మ నా బూతులు తిట్టడం జరిగింది. పాముకి 2 నాలుకలు ఉంటాయి, మనిషికి ఒళ్ళంతా విషం ఉంటుంది. ఆ విషముతో కూడినటువంటి పాము నాలికలా మాట్లాడినటువంటి మీ యొక్క వయసుకి కూడా నాకు మర్యాద ఇవ్వాలని ఉన్నా సరే మీ భాషకి మర్యాద ఇవ్వలేక, ఇక ఎలాగూ వయసు అయిపోయింది కాబట్టి మిమ్మల్ని అనుసరించి మీరు మాట్లాడేవి చేదు మాటలు నచ్చే ఎంతోమంది సైకోపాత్స్లు ఉంటారు. కాబట్టి మీ అందరికీ నా పాదాభివందనాలు. మీ యొక్క గొప్ప సంస్కారానికి నేనైతే తలదించేది లేదు. మాధవిలత పసుపులేటి, కర్మ విల్ బి బ్యాక్. ఐ స్టే విత్ గుడ్ కర్మ. యు ఆర్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ వే. కాబట్టి మీ కర్మలకు మీరే బాధ్యులు తప్ప నేను కాదు. ఒకవేళ భగవంతుడు నాకు ఆ కష్టాలు మీ వల్లే రాసి పెట్టి ఉంటే అది కూడా నా కర్మలో భాగం అనుకుంటాను తప్ప నేను తప్పు చేశానని ఒప్పుకోను. రాజ్యాంగబద్ధంగా చాలా సక్రమంగా మాట్లాడాను. మీరు రాజ్యాంగాన్ని తప్పి నీతి తక్కువ మాటలు మాట్లాడారు కాబట్టి మీ యొక్క కుసంస్కారానికి ఈ వయసులో మీరు సిగ్గుపడాలి. మీ భార్య కానీ, మీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ, మీ కోడల్లో, కూతుర్లో మరి మీ యొక్క భాషని వారు సమర్థిస్తున్నందుకు ఆ మహిళా మహారాణులకు పాదాభివందనాలు. కాకపోతే మిమ్మల్ని ఏమీ అనలేక వాళ్ళు మౌనంగా రోధిస్తున్నందుకు వాళ్ళ రోదనకు నా సంతాపం.